నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. కవిత పిటిషన్పై ఇవాళ విచారణ జరగగా మే 27 వరకు వాయిదా పడింది. కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేసిన ఈడీ తమ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే సిబిఐ మాత్రం కౌంటర్ దాఖలుకు గడువు కోరింది. బెయిల్ పిటిషన్ పై మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని, జూన్ 17న ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించిన కోర్టు మంగళవారం ఈడీ, సిబిఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ కారణం సోమవారానికి వాయిదా వేసింది. ఏదైతే కోర్టులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు అప్రోచ్ అయింది. ఢిల్లీ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టు అప్రోచ్ అయింది. సో ఈ పిటిషన్ పై మంగళవారంలో వాదనలు వింటామంటూ కోర్టు చెప్పింది. సో బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసింది ఈడీ. సో బెయిల్ పిటిషన్ పై మే 27న రీప్లేస్ చేస్తామంటూ సిబిఐ తెలిపింది. కవిత పై జూన్ 7న ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామంటూ సిబిఐ కూడా స్పష్టం చేసింది. సో ఈ సందర్భంగా కవిత తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదిస్తూ కవిత అరెస్టు విషయంలో అనేక చట్టపరమైన లోపాలు ఉన్నాయి, పోలీసులు కానీ అటు సిబిఐ కానీ అనేక ఉల్లంఘనలు పాల్పడిందంటూ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద పిటిషన్ వేశాం, సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది అని కూడా ఆయన వాదనలు వినిపించారు. ఆ కేసుకు సంబంధించి జూలైకి వాయిదా పడింది. సో ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. సో మహిళలకు ప్రత్యేక హక్కులు ఉంటాయి, వాటిని అమలు చేయకుండా సిబిఐ రాసిందంటూ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఆగస్టు 7, 2022లోనే సిబిఐ కేసు నమోదు చేసింది. సిబిఐ ఈడీ కేసులు నమోదు చేసినప్పుడు కవిత పేరు రాలేదు. తర్వాత అభిషేక్ గురేన్పల్లి, శ్రీనివాసరావు అనే వ్యక్తుల ద్వారా అరుణ్ పిల్లై స్టేట్మెంట్ ద్వారా ఆమెను పేరు చేశారు తప్ప నేరుగా ఆమె ఎక్కడ లిక్కర్ పాలసీలో లేదు, లిక్కర్ వ్యవహారంలో లేదంటూ ఈడీకి అటు కోర్టులో ఈయన అయితే న్యాయవాది ప్రధానంగా ప్రస్తావించారు. సో అరుణ్ పిల్లై తరఫున వాంగ్మూలం ఇచ్చిన తర్వాతనే కవిత పేరు వచ్చిందంటూ ప్రధానంగా ప్రస్తావించారు. సో ఓవరాల్ గా ఈ కేసులో తన మొబైల్ కూడా తీసుకున్నారు, అందులో ఏం డాటా దొరకలేదు. సిబిఐ షట్టర్లో కూడా గత సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 3 రోజుల పాటు విచారించింది. ఆ సమయంలో కూడా ఏం రికవరీ చేయలేకపోయారు. సో తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారంటూ కవిత తరపు న్యాయవాది ప్రధానంగా ప్రస్తావించారు. సో ఓవరాల్ గా అయితే ఆమెకు బెయిల్ పిటిషన్ మాత్రము నెక్స్ట్ వీక్ మండే, సోమవారం, మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో అటు సిబిఐ కేసులో మాత్రం, ఈడీ కేసులో మాత్రం ఛార్జ్ షీట్ మాత్రం నెక్స్ట్ జూన్ 7వ తారీఖు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామంటూ కోర్టుకు ఈడీ ప్రస్తావించింది. సో ఓవరాల్ గా ఈ రోజు మాత్రం ఆమెకు బెయిల్ రాలేదు. సో సోమవారం వరకు మాత్రం వేచి చూడాల్సిన అవసరం. అసలు ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి, లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి కవిత పాత్ర ఏంటి? అసలు ఈ కవిత పాత్ర ఉన్నటువంటి ఈ యొక్క లిక్కర్ పాలసీలో అసలు ఈ యొక్క బెయిల్లో ఇంత జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? మనీ లాండరింగ్ కేసులో ఖచ్చితంగా త్వరగా బెయిల్ వచ్చే అవకాశాలు లేదు. దాదాపు 1.5 నుంచి 2 సంవత్సరాల పాటు సమయం పడుతుంది. ఇప్పటికీ మనీష్ సిసోడియా, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గత సంవత్సరం నుంచి జైల్లోనే ఉన్నారు. సో కవిత పైన వచ్చిన ఆరోపణలు ఏంటంటే లిక్కర్ పాలసీ వ్యవహారము సౌత్ గ్రూప్ కి ప్రతినిధిగా కవిత ఉన్నది. దాదాపు 100 కోట్ల పైగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇచ్చి తమకు అనుకూలంగా పాలసీ రూపకల్పన చేశారు.
ఆ పాలసీలో 1+1 ఆఫర్ పెట్టి ఒకటి కొంటే ఒక బాటిల్ ఫ్రీ అలాంటి ఆఫర్లు పెట్టి ఎక్కువగా లబ్ధి పొంది 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగినట్టు సిబిఐ అని అటు ఈడీ ప్రస్తావించింది. సో వాటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఈడీ అటు సిబిఐ కూడా దొరికినాయి. రామచంద్ర పిల్లై, అభిషేక్ వేలుపల్లి ఇచ్చిన స్టేట్మెంట్ లో ప్రధానంగా అదే వాళ్ళు దాన్ని ఆధారంగా వాళ్ళ చాటింగ్, వాట్సాప్ చాటింగ్, ఈమెయిల్ చాటింగ్స్, ఢిల్లీలోని ఓబ్రాయ్ హోటల్లో కూర్చొని వాళ్ళు జరిపిన మీటింగ్స్, సో ఇతర సంభాషణలన్నీ ఈడీ దగ్గర సిబిఐ దగ్గర ఉన్నాయి. సో అందులో భాగంగానే గతంలో కూడా సిబిఐ కేసులో బయట బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేసింది. సో కాబట్టి ఇప్పుడు ఈడీ కేసులో ఆమె బెయిల్ పిటిషన్ వేసింది కాబట్టి సో ఓవరాల్ గా ఆమె పాత్ర పైన అయితే ఈడీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సో మరి చూడాలి. ఇటైతే ఖచ్చితంగా ప్రతి తరపు న్యాయవాదులు అయితే రాజకీయ కక్ష సాధింపులు అని వాళ్ళు వాదిస్తున్నారు. సో ఈడీ మాత్రము ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. ఈమె ఖచ్చితంగా సూత్రధారి, పాత్రధారి, మొత్తం వ్యవహారవంతంగా నడుతున్నట్టు ఈడీ ప్రస్తావించింది. మరి ఓవరాల్ గా సోమవారం మంగళవారం జరిగే వాదనలో ఇంకా ఎలాంటి విషయాలు వస్తాయో పెట్టుకు వెళ్తాం. థ్యాంక్ యూ అశోక్.